सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मं तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. మిహిరావాణి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో సంవత్సర ఫలితాలు, విశ్వావసనం ఉగాది వచ్చిందంటేనే మనందరికీ కూడా సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలని ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలేంటి, రాజపూజ అవమానాలేంటి, గోచారాల్లో ఏ గ్రహాలు రాసులు మారుతున్నాయి, అవి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, అందరికీను ఎలా ఉంటుంది తెలుసుకోవడం, ఎటువంటి స్తోత్ర పారాయణ చేయటం వలన ఈ సంవత్సరం అంతా గ్రహపీఠాలు తొలగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతాయి అనే అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరియు ఈ ఫస్ట్ గోచారం తెలుసుకుందాం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఇది మనకి గోచారం ఎలా ఉంది. కర్మకారుడైన శని భగవాన్ సంవత్సరం అంతా కూడా మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే గురువు, అత్యంత శుభగ్రహమైన గురువు మే 13వ తారీఖు దాకా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 14/5/25 నుండి మిథున రాశిలోను, అక్టోబర్ 17 దాకా సంచరించి 18 నుండి మళ్ళీ కర్కాటక రాశి అతిచారంతో వెళ్ళి సంచారం ప్రారంభించి డిసెంబర్ 5 దాకా అక్కడ సంచారించి మళ్ళీ వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తాడు. మీనరాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు మే 18వ తారీఖు నుండి సంచారం చేస్తారు. అంటే ఈ 4 గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించిన 4 గ్రహాల మన గోచారం ఆధారంగానే సంవత్సర ఫలితాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి 12వ రాశిలో జలతత్వ రాశిలో శని భగవాన్ సంచారం సంవత్సరం అంతకాలం ఉండటం ఒకటి, ప్లస్ గురువు 3 రాశులు మారుతాడు. ఒకే సంవత్సరంలో 3 రాశులు మారుతున్నాడు. ఈ ఫలితాలు కొంచెం ప్రత్యేకంగా ఉండటం జరిగింది. సో ఇలాంటి గోచారం ఆధారంగా మన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం చెందిన వాళ్ళు మేషరాశి వారు. రాశ్యాధిపతి కుజుడు. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా కనిపిస్తోంది. దశమ లాభాధిపతి అయిన శని వ్యయ స్థానంలో సంచారం, సంవత్సరం ప్రారంభంలో రాహువుతో కలిసి సంచారం చేయడం వలన కొద్దిగా ఆందోళన, భయంతో సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఉద్యోగస్తులకు రహస్యత వలన కొన్ని కష్టాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. టెలికమ్యూనికేషను, కొరియరు సంబంధించిన ట్రాన్స్పోర్టు, టూరిజం రంగాల్లో పనిచేసే వారికి మే తర్వాత అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులందరికీ శ్రమ ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే శ్రమతో కూడిన విజయ అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. అలాగే షేర్స్, స్పెక్యులేషన్స్, బెట్టింగ్స్ లో కొంచెం దూరంగా ఉంటేనే మంచిది ఈ సంవత్సరం. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకి ప్రారంభంలో చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మే 14 నుండి గురువు మిథున రాశిలో సంచరించే సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు ఉంటాయి, కానీ ఛాలెంజెస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా మనం ఎక్కువగా హక్కుల కోసం పోరాటం, హామీలు ఇవ్వడం లేకుండా ఉంటే మంచిది. వ్యవసాయదారులకు కాలం అంతగా అనుకూలం లేదు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయినా కూడా ఇమీడియట్ గా మీరు డాక్టర్ని కలుసుకోవడం, వైద్య సలహాలు పాటించండి. ఈ సంవత్సరం అంతా గ్రహానుకూలత ప్రతిరోజు పెరగటానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం మంచిది. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేని యెడల శని, కేతు గ్రహాలకి జపం చేయించుకోవడం, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్య సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన, మంత్ర జపం చేయటం వలన పరిస్థితుల్లో కొంచెం మార్పు రావచ్చు. కాబట్టి దీని పరిహారాలు పాటించండి, మంచి ఫలితాలు పొందండి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వాళ్ళు వృషభ రాశి వారు అవుతారు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 2.
విశ్వాస సంవత్సరం గోచార గ్రహస్థితి ముఖ్యంగా శని, గురు, రాహుకేతు సంచారం ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఆదాయం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మే నెల వరకు రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మే తరువాత స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. విద్యార్థులకి సంవత్సరం అంతా అనుకూలంగానే కనిపిస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో విజయావకాశాలు చక్కగా మెండుగా ఉన్నాయి. ఉద్యోగస్తులు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే గనక ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగానే ఉంది. పెద్దగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవనే చెప్పవచ్చు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. తోడబుట్టిన వారితో సంబంధాలు చాలా బాగుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. విదేశీ ప్రయాణాలు కూడా చక్కగా వృషభ రాశి వారికి కలిసి వస్తాయని చెప్పవచ్చు. వీరు ఈ సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలు పొందడానికి గురు చరిత్ర పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేయడం, దత్తాత్రేయ మంత్ర జపం చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి విశ్వావస సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు చెందిన వారు మిథున రాశి వారు. రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తోంది. ఆకస్మికంగా గౌరవం, గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిందలు, అపవాదులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కర్మకారకుడైన శని భగవాన్ భాగ్య రాజ్యరాశుల సంచారం వలన మనోవ్యాకులత, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు అంతా అనుకూలంగా లేవు. వీలైనంత వరకు స్పెక్యులేషన్, బెట్టింగ్, షేర్ మార్కెట్ దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్ బాధపడేవారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి మటుకు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకి, రాజకీయ నాయకులు సామాన్యంగా ఉంటుంది. గురు సంచారం నవంబర్, డిసెంబర్‌లో అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక లాభాలుంటాయి. సమాజంలో మీ మాటలకు చక్కగా విలువ పెరుగుతాయి. ఆస్తి సంబంధం విషయాల్లోనూ, కోర్టు కేసుల వ్యవహారాల్లో కూడా చాలా మే వరకు అనుకూలంగా ఉంటాయి. మే వరకు చతుర్థంలో కేతు సంచారం వలన మరియు దశమంలో రాహు, భాగ్య రాహు సంచారం వలన శుభాశుభ మిశ్రమంగా మనకి ఈ సంవత్సరం అంతా గోచరిస్తోంది. సంతాన సౌఖ్యం ఉంది. అవివాహిత వివాహ యోగ్యం కూడా గోచరిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, ఫిబ్రవరి నెలలో జాగ్రత్త అవసరం. అనుకూలతలు పెరగడానికి ప్రతిరోజు కూడా శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, గురుచరిత్ర పారాయణ చేయడం మంచిది. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు చెందిన వారు కర్కాటక రాశి వారు. రాశ్యాధిపతి చంద్రుడు. వీరికి ఆదాయం 8, వ్యయం 2 కనిపిస్తోంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సర ఆరంభం నుండి మే నుండి కూడా గురువు లాభస్థానంలో సంచారం వల్ల కీర్తి వృద్ధి జరుగుతుంది. బలం, తేజస్సు కలుగుతుంది. తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహువు సంచారం వలన మే వరకు కొంత జయం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్ దూరంగా ఉంటేనే మంచిది. ఇతరులకు అప్పులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వీలైనంత వరకు అప్పులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. రావాల్సిన ధనం ఆలస్యంగా చేతికంతుంది. శుభ సంబంధమైన ఖర్చులు ఉంటాయి. నూతన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల పరిస్థితులు అనుకూలం పెరుగుతాయి. అలాగే అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. గణపతి ఆరాధన చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం చెందిన వాళ్ళు సింహరాశి వారు. రాశ్యాధిపతి రవి. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి శని సప్తమ, అష్టమ రాశుల్లోను, వైశాఖ, కార్తీక, మాఘశిరలో గురువు దశమ, వ్యయ రాశుల్లోను, మిగిలిన సమయాల్లో ఏకాదశిలో సంచారం వలన, రాహువు సప్తమ రాశిలోను, అష్టమ రాశిలో, కేతువు ద్వితీయ జన్మరాశి సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక లాభాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కష్టే ఫలా అన్నట్టుగా ఉంది కాబట్టి చక్కగా శ్రమ చేసి మంచి ఫలితాలు పొందండి. వివాహ ప్రయత్నాలు అతి కష్టంగా నెరవేరుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. వడ్డీ వ్యాపారస్తులకు, చిట్ ఫండ్ వ్యాపారం చేసే వారికి బాగుంటుంది. ఈ సంవత్సరం తీర్థయాత్రలు చేస్తారు. ఒక్కొక్కసారి అకాల కలహాలు, అపనిందలు ఉంటాయి. మొదటి 6 నెలల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోవడం, నారాయణ కవచ పారాయణ చేయడం, దుర్గా స్తోత్ర పారాయణ చేయడం వలన అనుకూలతలు పెరుగుతాయి.
కుదిరితే గనుక దత్తక్షేత్రాల్ని, వెంకటేశ్వర స్వామిని దర్శించండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు చెందిన వారు కన్యా రాశి వారు. రాశ్యాధిపతి బుధుడు. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రమంగా గోచరిస్తుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. ఉదర సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సప్తమంలో శని సంచారం వలన జీవిత భాగస్వామితో గాని, వ్యాపార భాగస్వామితో గాని, వాదనలు గాని, వివాదాలు గాని ఉండే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఘర్షణలకి, వాదనలకి వెళ్లకుండా ఉంటే మంచిది. రాజకీయ నాయకులు ప్రజాదరణ కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్‌లో అంతగా అనుకూలించవు. ప్రేమ వ్యవహారాలకు కాలం కలిసి రాదు. సంవత్సర ప్రారంభంలో భాగ్యస్థానంలోను, నవంబర్, డిసెంబర్‌లో లాభస్థానంలో గురు సంచారం ఉండటం వలన చాలా వరకు పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిగిలిన సమయంలో దశమంలో గురు సంచారం వలన వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో తరచూ చిక్కులుంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు జన్మకేతు, సప్తమ రాహు సంచారం వలన వృధా ఖర్చులుంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. మిగిలిన సమయాల్లో షష్ఠ రాహు, వ్యయకేతు సంచారం వలన అన్ని కార్యాల్లో జయం, చాలా లాభాలుంటాయి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలలో భూగృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. అనుకూలతలు పెరగడానికి ప్రతిరోజు కూడా దుర్గా సూక్తం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు కలిగిస్తుంది. ప్రారంభంలో గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అనుకూలతలు మనకి చక్కగా పెరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2 పాదాలు చెందిన వారు తులారాశి వారు. రాశ్యాధిపతి శుక్రుడు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ ఒక రకంగా తులారాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉందనే చెప్పవచ్చు. ఆదాయం చాలా బాగుంటుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి కలలు నెరవేరుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా మీ సంవత్సరం అంతా లభిస్తాయి. శత్రువులపై విజయ అవకాశాలు మెరుగుపడతాయి. సంతాన విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కూడా పెరుగుతుంది. మే నెల తర్వాత ఉద్యోగాల్లో పురోగమనం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నిస్తే గనక ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా మీ ఆశలు, కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర రిస్కులు తీసుకోకండి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల కాలం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో సంతానం వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అష్టమ గురు సంచారం వలన, వ్యయంలో కేతు సంచారం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. జూన్ నుండి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే గనక విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీనారాయణుల ఆరాధన చేసుకోవటం, అలాగే సంవత్సరం ప్రారంభంలో శని రాహులకి జపం చేయించుకోవడం చాలా మంచిది. దత్తక్షేత్రాలు దర్శించడం వల్ల కూడా అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు చెందిన వారు వృశ్చిక రాశి వారు. రాశ్యాధిపతి కుజుడు. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావస సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు చాలా మటుకు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు మటుకు కొంచెం కష్టం మీద నెరవేరుతాయని చెప్పవచ్చు. మే వరకు భాగస్వామి వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మే తరువాత గురువు అష్టమంలో, రాహు 4వ ఇంట్లో సంచారం వలన ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో సహనంతో మెరిగి ఆచితూచు అడుగులు వేస్తే గనక చాలా మటుకు అనుకూలత పెంచుకోగలుగుతారు. గృహ నిర్మాణాలు చేయాలనుకునే వారికి మే లోపల పూర్తి చేసుకుంటే గనక చాలా మంచిది. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవివాహితులకు కొంచెం ప్రథమార్థం చాలా మటుకు అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. మానసికంగా ప్రశాంతి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు కూడా శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం, గురు ఆరాధన, దుర్గా ఆరాధన చేయడం వల్ల మీకు అనుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం చెందిన వాళ్ళు ధనుసు రాశి వారు. రాశ్యాధిపతి గురువు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 2. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. మే వరకు కూడా కుటుంబ విషయాల్లో సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థులు కష్టపడితే ఫలం లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశాలున్నాయి. బదిలీలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో ఆదాయంలో మార్పులుంటాయి. విద్యార్థులకు ద్వితీయార్థంలో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఖర్చు, మోకాళ్ళ నొప్పులు, కొంచెం తుంటి నొప్పులు లాంటివి బాధిస్తాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేస్తారు. పెద్దల సాంగత్యం కూడా కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, దుర్గా ఆరాధన, శనిగ్రహ జపం చేసుకోవడం వలన మేలు కలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు చెందిన మకర రాశి వారు. రాశ్యాధిపతి శని. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాలను బాధపడిన ఏలినాటి శని పూర్తయి ఈ సంవత్సరం ఆనందంగా ప్రారంభమవుతోంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ, విదేశీ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. ఆరోగ్యం గతం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వృత్తిలో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మే తర్వాత ఆర్థిక వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు ఉన్నప్పటికీ కూడా రాహు గోచారం ద్వితీయంలో ఉండటం వలన పని భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల్లో అహంకారం పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఖర్చులు ఉంటాయని తెలుస్తోంది. రాజకీయ నాయకులకు, సినీ రంగాల్లో వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ద్వితీయార్థంలో శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు సంచారం వలన నోటి సంబంధమైన సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, దుర్గా స్తోత్ర పారాయణ, గురు ఆరాధన వలన మేలు కలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు చెందినవారు కుంభరాశి వారు. రాశ్యాధిపతి శని. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. చివరి దశ ఏలినాటి శనిలో ప్రవేశిస్తున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మటుకు కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. రాశ్యాధిపతి శని సంవత్సర ప్రారంభం నుండి ద్వితీయ రాశి అయిన మీనరాశిలో సంచారం మొదలు పెడుతున్నాడు. మొదటి 2 నెలలు కూడా రాహుతో కలిసి సంచారం వలన ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధం విషయాల్లో ప్రభావం ఉంటుంది. మే 18 రాహు రాశిలో ప్రవేశించడం వలన వ్యక్తిగత విషయాలపై ప్రభావం ఏర్పడుతుంది. గతం కంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఉంటాయి. ఆదాయం ఉన్నప్పటికీ కూడా శుభ సంబంధమైన ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పాత మొండి బాకీలు వసూలు అవుతాయి. రాశిలో రాహు సంచారం వలన అహంభావం పెరగకుండా చూసుకోవాలి. ఈ మాత్రం జాగ్రత్త వహించకపోతే అధికారులతో సమస్యలు తలెత్తాయి. శనిగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఆంజనేయ స్వామికి అర్చన, గురు ఆరాధన వలన అనుకూలత పెరుగుతాయి. దుర్గా నామజపం చేయటం వలన సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు చెందినవారు మీనరాశి వారు. రాశ్యాధిపతి గురువు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి సంవత్సర ప్రారంభంలో శని, రాహువులు రాశిలోనే సంచారం. ప్రారంభంలో రాశిలో షష్టగ్రహ కూటం వలన మీనరాశి వారికి కొంచెం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది ఈ సంవత్సరంగా చెప్పవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కంపల్సరీగా క్రమశిక్షణ పాటించవలసి ఉంటుంది. స్థిరాస్తులు కొనటానికి, అమ్మటానికి అనుకూల సమయం కాదు. దగ్గర బంధువులు, మిత్రులతో కూడా గొడవలకు, చికాకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసిన సమయం. మానసిక చికాకులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కష్టాలతో కూడిన విజయావకాశాలు ఉన్నాయి. కష్టంతో కూడిన విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అంటే శ్రమపడి చక్కగా చేసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం శ్రమతో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు ఉన్నాయి. కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. అపార్థాలు తలెత్తకుండా చూసుకోండి. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉంటే మంచిది. అనుకూలతలు పెరగాలంటే గనక శని, రాహువులకు జపం చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే దుర్గా స్తోత్ర పారాయణ, దత్తక్షేత్ర దర్శనం చేయడం చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా సుందరాకాండ 48వ సర్గ పారాయణ చేయడం వల్ల కూడా చాలా మటుకు ఏలినాటి శని ప్రభావం నుంచి మనం బయటపడగలుగుతాం. అలాగే అన్ని రాసుల వారికి కూడా 27 నక్షత్రాల వాళ్ళకి కూడా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి ఎలా ఉండబోతోంది, ఏ పరిహారం చేసుకోవాలి అనే అనేక విషయాలు ప్రత్యేకంగా షార్ట్స్ చేయడం జరిగింది. మనం మీరావాణిలోనే ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు తప్పకుండా అన్ని రాసులు చక్కగా చూసుకోండి.
అలాగే ఈ సంవత్సరం అంతా కూడా చెప్పిన పరిహారాలు పాటించి సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని ఆ ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కూడా ముఖ్యంగా ఇప్పుడున్న దశలు చూసుకొని, ఆ దశల మీద ఈ గోచార గ్రహాలు ఉన్న రాసుల్లో గనక మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఉన్న గ్రహాల మీద ఏ గ్రహాల మీద గోచారం తీసుకొని జ్యోతిష్యులను సంప్రదించి ఒకవేళ ఇబ్బందులు ఎక్కువగా ఉంటే కనుక తగిన పరిహారాలు తీసుకోండి. ఎటువంటి జాతక సమస్యలకైనా కూడా స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు మరింత ఆసక్తికరమైన విషయాలు మీకు ఈ మిహిరావాణిలో మేము పోస్ట్ చేస్తూనే ఉంటాం. సనాతన ధర్మం విషయాలు, జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన విషయాలు, పరిహారాలు, ట్రాన్సిట్ విషయాలు కాబట్టి చక్కగా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులు దగ్గర షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి మిహిరావాణి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు. విశ్వస్య కళ్యాణమస్తు. శుభం.